తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ చేసిందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణ, కర్ణాటకల్లో అధికారంలోకి వచ్చే దిశగా బీజేపీ కార్యాచరణ రూపొందిస్తుందని చెప్పారు. ఈటలపై పోస్టర్లు, గ్రూప్ తగాదాలకు సంబంధం లేదని చెప్పారు. పోస్టర్లు పెట్టిన వారిపై పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. రామచంద్రరావు కామెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రామచంద్రరావు ఉన్నారు. సార్, మోడీ 12 ఏళ్ల పాలనకు సంబంధించి ఎటువంటి సెలబ్రేషన్స్ చేయబోతున్నారు? ఈరోజు నితిన్ నవీన్ గారు ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఏం చేయబోతున్నారు? ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులతోని, సంఘటనా మంత్రులతోని మాకు ప్రత్యేకమైన సమావేశం ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా సంస్థాగతమైనటువంటి ఒక చర్చలు, అదేవిధంగా రానున్న రోజుల్లో కార్యక్రమాలు ఉన్నాయి. ఏదో మోదీ గారి ఒక 12 సంవత్సరాలు కానీ, యోగా దినం కానీ, వీటి మీద చర్చించి ప్రత్యేకమైనటువంటి కొన్ని రాష్ట్రాలు, కొన్ని సంవత్సరాలు ఎలక్షన్స్కు పోయేటటువంటి రాష్ట్రాలకు ప్రత్యేకంగా వారికి దిశానిర్దేశం కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికే ప్రజలు కూడా బీజేపీని కోరుతూ ఉన్నారు. కార్యకర్తల ఉత్సాహం ఉన్నది. తప్పకుండా రేపు తెలంగాణలో కూడా ఏ విధంగా ఇక్కడ అధికారంలో రావాలి, అధికారంలో వచ్చి తీరాలి అనే సంకల్పంతో కూడా పనిచేస్తున్న కార్యకర్తలు, వారికి దిశానిర్దేశం కూడా మాకు ఇవ్వబోతూ ఉన్నారు. దాని విషయంలో ఇప్పటికే కేంద్ర పార్టీ నాయకులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తెలంగాణ బీజేపీలో ముఖ్యంగా అంతర్గత కలహాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా ఆయన కాన్స్టిట్యున్సీలో సోషల్ మీడియాలో కానీ, బయట కానీ పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన వల్ల బీజేపీ నష్టపోతుంది అన్న కామెంట్స్ మీరు చూసే ఉంటారు. సో దీని గురించి ఏమంటారు? ఒక వ్యక్తి వలన నష్టపోయే పార్టీ కాదు ఇది. ఒకటి, వారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ యొక్క ఏదైతే ఈ అభియోగం చేస్తున్న వారి మీద, వారు మొన్నటి వరకు అందరు కలిసే కదా రైతు గోసలో పాల్గొన్నాం. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ, మన నరేంద్ర మోదీ గారి యొక్క సభ బ్రహ్మాండంగా విజయవంతం అయిన తర్వాత ప్రజల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్న సమయంలో కొన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీ పెరగకుండా చేయడానికి, మా భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన చిచ్చు పెట్టడానికి, వారి మధ్యన అంతర్యుద్ధాన్ని క్రియేట్ చేయడానికి, వారి మధ్యన విభేదాలని సృష్టించడానికి ఇవి చేసినటువంటి ఒక కొంతమంది, కొన్ని వ్యక్తులు, కొన్ని శక్తులు, మా పార్టీ వాళ్ళు కాదు ఇతర పార్టీ వాళ్ళు చేసినటువంటి ఒక పన్నాగం ఇది. దీని మీద డీజీపీ గారికి, అదేవిధంగా 2 కమిషనరేట్లు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద విచారించాలి, విచారణ జరపాలి. ఎవరైతే దోషులు ఉన్నారో దాన్ని తప్పకుండా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. మీ రైతు కోస గురించి చెప్పారు. మీరు రైతు కోస సక్సెస్ఫుల్ అయిందా? కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడం లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఆరోపణ. నేను ఏమంటున్నానంటే, ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ తప్పిదాన్ని మా మీద దోస్తే ఎట్లా? ధాన్యం కొనాల్సిన బాధ్యత వాళ్ళది. రేవంత్ రెడ్డి గారు వారి స్పీచ్నే ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పండి. కేంద్రం ఎప్పుడు ధాన్యం కొనద్దు. రాష్ట్రం ధాన్యం కొన్న తర్వాత కేంద్రం దానికి రీఇంబర్స్మెంట్ చేస్తుంది. కరపర్సన్ రమేష్తో గోపికృష్ణ, టీవీ 9 న్యూఢిల్లీ.